రప్ప 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 ఇక మరి చెప్ప మీ నర్సయ్య తాత ఇప్పుడు ఏడో అడుగు పెట్టిండు ఏం కదా అంటే రాజేందర్ నగర్ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇక మరి రాజేందర్ నగర్ అనగానే మరి మనకు యాదికొచ్చేది ఏంది? ఆ రైతన్నలకు, అన్నదాతలకు, దేశానికి, ప్రపంచానికి, సమాజానికి బువ్వ పెట్టే అన్నదాత అడ్డా ఇది. ఎందుకంటే వాళ్ళకు ఇత్తనాలు సరఫరా చేసే ఇక మరి ఇక్కడ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. ఇక మరి ఏం కథ నడుస్తుందయ్యా? సర్కారులు ఏం చెప్తుర్రు? నకిలీ మందులతోటి, నకిలీ విత్తనాలతోటి అన్నదాతలు అర్ధాంతరంగా ఆగమైపోతుర్రు అనేది చెప్తున్నారు. స్వచ్ఛమైన, అచ్చమైన, మచ్చలేని విత్తనాలు మేము అందిస్తున్నాము, తీసుకొని బాగుపడురు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఇలా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాలకి వెళ్ళి కూడా వస్తున్నారు జనాలు. ఎక్కడికి? రాజేందర్ నగర్కి వస్తున్నారు. మరి ఇక్కడ ఇత్తనాల కథ ఏంది? ఇత్తనాలు మరి ఏ పాడి తయారు చేసిర్రు? మరి రైతన్నలకు ఒక్కొక్కరికి ఎన్ని బస్తాలు ఇస్తుర్రు? మరి అందులో రకాలేంటి? సన్న రకాలేంటి? దొడ్డు రకాలేంటి? ఇక కథ మాత్రం ఏందో అందిద్దామని మీ నర్సయ్య తాత పైన కట్టిండు. ఇక రాంగ 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 మొత్తానికైతే పొద్దున్న ఎత్తికొచ్చింది. ఇక ఇక్కడ చేరుకున్నా. ఇక మరి ఇక్కడ కోళ్ళాగలు అయితే ఓడి దండం పెడితే జిబ్బతీర్థం కనబడుతున్నాయి. ఇక మరి ఇక్కడ ఈ కోళ్ళాగలు ఎప్పుడేం ఏం కదా? మరి పొద్దుగాలు ఏమైనా శాసు కదా అయినాయా? బువ్వ తిన్నాయా? తినలేదా? ఇక కథ మధ్యలో ఏదో ఈయన చెప్తా. ఇక ఇటు మలిపియా, కెమెరా ఇటు మలిపియా, చెప్పియా. ఏ ఊరు మనది? మాది యాదగిరిగుట్ట మండలం, జంగంపల్లి విలేజ్. పొద్దున 8 గంటలకు వచ్చినాం ఇక్కడికి. ఒక 10 మంది వచ్చినాం. 8 గంటలకు వస్తే లైన్ కట్టినా కూడా లైన్కి వెళ్ళి కొంతమంది ఆపిస్తాలే మీకు 2 ఇస్తాడు. ఏం చేసినా లాస్ట్ 1 ఇస్తాడు. ఆ 1 కాడికి వస్తే దొడ్డు అయిపోయినాయి అని చెప్పిండు. సన్నయ్య 2 ఇచ్చిండు. సన్నయ్య 2 ఇస్తే ఇప్పుడు మేము ఎక్కడ కావాలి? ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి 5గురం వచ్చినాం, 10 మంది వచ్చినాం. మంచి 2 వస్తే ఒక 2 ఎకరాల కన్నా వస్తాయి. తోకిరాయి అవుతుంది అంటవా? తోకిరాయి అయింది. ఇప్పుడు ఆటో కిరాయి ట్రాలీ అయింది. టాటా సుమా కట్టుకొని వచ్చుకున్నాం. ఆటో తీసుకొని వచ్చినావా? ఆటో కట్టుకొని వచ్చినాం. మా జాకారం కొందూరు మండల్, మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి అయింది. ఇప్పుడు మేము 8 మంది వచ్చినాము. టాటా ఏసీ కట్టుకొచ్చినాము. 8 మందికి 6 దంతులు విత్తనాలు. దేనికోసం వచ్చిన విత్తనాలు అంటే వాళ్ళ రకాలు ఉంటాయి. సన్నోట్లు 6.5. మాకు 8 మంది కలిసి 6 దంతులు దొరికినాయి. ఇంకా 30 మంది లైన్లో ఉండరు. పొద్దుగాల మేము ఇడికి 7 గంటలకు వచ్చినాము. మా వాళ్ళు ఇంకా లైన్లోనే ఉండరు. మేము ముంగలు ఉన్నాం కాబట్టి ఒక 3 దొరికినాయి. 5 మంది లైన్లో ఉండరు. వాళ్ళకి ఛాయలే నీళ్ళు లేక ఇక్కడ ఎదురుగానే ఉండరు. వాళ్ళు ఎండలు ఇల్లబడ్డారు. ఎండకు సుడిపడకాల శాసక తీసుకురా. మరి ఎవరికి మునిపే ఎండాకాలమా అంటే పోయి ఇంత అదపా ఇంత పూరి ఇంట్లో తీసుకురా. మరి ఆ కోళ్ళ తడిపీలు కూడా కాల ఎండకు ఏది లేదు. ఏడుకోవాలన్నా దూరం పోవాలి. మీదే ఊరు? మాది గోవిందాయపల్లి తండా, రంగారెడ్డి డిస్టిక్. మేము పొద్దుగాల 8 గంటలకు వచ్చినాము. మాది 10 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. 2 బ్యాగులు ఇస్తారు. ఏ విధంగా నాటాలి, ఏ విధంగా దానికి చేయాలి. కనీసమైనా 5-6 బ్యాగులైనా ఇస్తే మాకు దేనికైనా పనికి వస్తాయి. 2 బ్యాగులు ఇస్తే ఏ విధంగా నాటాలి. సన్న రకమా దొడ్డు రకమా? సన్న రకమే. దొడ్డు రకం కొంటలేదు గవర్నమెంట్. ఇప్పుడు అన్ని సన్న రకమే వేస్తారు కాబట్టి మేము సన్నదే వేస్తున్నాము. ఇప్పుడు 2 బ్యాగులు ఇస్తే ఏ విధంగా నాటాలి, ఏ విధంగా మేము ముందు పోవాలి మీరే చెప్పురు. ఇక పొద్దుగాల నుంచి వస్తే లైన్లు పెడుతున్నారు. 1-2 బ్యాగులే ఇస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి ఎవరైనా జాగ చెప్పిరా? లేకపోతే ఇదివరకు ఇక్కడ కొనపోయినావా? జాగా చెప్పిరు, ఆడ పోయినాము. రాజేంద్ర నగర్ ఇత్తనాలు మంచిగా ఇస్తారని చాలా చెప్పిర్రు. మరి ఇప్పుడు కథ ఏమి నడుస్తుంది? ఇక్కడ ప్రసాదం పంచినట్టు పంచుతారు. 2 బస్తాలు ఇస్తారు. 4 ఎకరాలు ఉంది. 2 బస్తాలు ఎటు కాకుండా సరిపోదు మాకు. సన్న రకం ఆర్ఎన్ఆర్. ఈ కోళ్ళాగలు అర్థం. మరి ఎప్పటికే లైన్ కట్టినాయి. ఏంది ఏం కథ? తిండి తినయా తినలేదా? షాయ సుక్క. ఓ పిల్ల ఏ ఊరు మనది? ఎప్పుడు వచ్చినావు మగోడివి? ఏం అడిగినావు? మరి అక్కడ ఈ నకిలీ విత్తనాలు కొనవద్దు, నకిలీ మందులు కొనవద్దు, మేము అన్ని తీర్లు సప్లై చేస్తున్నామని చెప్పి మరి అడిగితే ఏమంటుండు అధికారి? ఈ అంటుండు 20 మందికి ఇస్తాడట. 25 బ్యాగులే ఉన్నాయి. 25 బ్యాగులకే ఇస్తా అంటుండు. మేమంతా దూరంకి వెళ్ళి వచ్చినాం, మెదక్ డిస్టిక్ వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు వచ్చి కూడా పొద్దున ఎప్పుడు 6 గంటలకు బయలుదేరినాం. అన్నం లేదు ఇప్పటికి. ఇక్కడ నీళ్ళు పెట్టి నీళ్ళు తాగినాం. ఇన్ని అన్నం లేదు, కడుపులో కాలుతుంది. ఆయన ఇస్తలేడు.
మాది మాబ్నగర్. మరి ఏ ఓటు కూడా పోదాం వచ్చినావు? ఆర్ఎన్ఆర్ రోడ్లోకి వచ్చినాము. ఇదివరకు వచ్చి ఇదే తోలుదాంరా ఫస్ట్ ఇదే ఇప్పుడు దొరికి ఏమవుతుందేనా దొరకలే, ఇక లైన్లోనే ఉన్నాం. ఇంకా చెప్పిరా మీదే కదా? మాబ్నా డిస్టిక్ ఎంతసేపు లైన్ కట్టి? 2 గంటలే. ఎంతమంది వచ్చారు మీ ఊరోళ్ళు? మేము 5 మంది వచ్చినాం. 5 కోయాలు ఎంటేసుకొని 5 కోయాలు వెనకేసుకొని వచ్చినాం. మరి ఇప్పుడు ఎందాక వచ్చే కథ ఏమంటారు? ఏం చేయాలి? ఏమంటారు? సీట్ లేదంటారు. కాదే ఇప్పుడు దీనికి ఆముగ్దారేబలు ఈ రైతన్నల గోస అయ్యేది. మరి ఇతరాలు నకిలీ విత్తనాలు తీసుకోవద్దు, నకిలీ మందులు తీసుకోవద్దు, రైతన్నలు బాగుపడాలి. ఆగాగు ఒక ముచ్చట ఆగు. ఇప్పుడు సర్కారే చెప్తుంది, మరి ఈ పడిగాపులేంది? బువ్వ బుగ్గి తినకుండా ఆటోలు కట్టుకొని కడుపు కట్టుకొని వచ్చి ఈడ నిస్సత్వ అయ్యింది. ఏం చెప్తారు మీ రాజేంద్ర నగర్ లో ఉన్న అధికారులు? సెక్యూరిటీ అండి, ఓడి సెక్యూరిటీ ఇక్కడ అంతే. ఎవరు మీ సార్ పేరు? ఏం పేరు? ఆరు పేరు వస్తారు, ఇక్కడ ఉన్నారు, అడగండి. ఎవరు ఆయన? ఏం పేరు? బాలాజీ సార్ ఉన్నారు, వస్తారు. బాలాజీ లేడా ఇప్పుడు? ఉన్నారు. సరే మీదే ఊరు పిరా? చిట్కులు చిట్కులు. ఎట్లా ఉంది పానం? పొద్దున 7 గంటలకు వచ్చిన మీకు ఇది వరకు తీయలేదు. మీరు శాసక దాని అవుతుందేనా? ఏది లేదు చాయ్ ఓ మంచి కత్తి ఏం కల్లా. మరి ఆటో తీసుకొని వచ్చినావా, బస్సుకు వచ్చినావా? ఆటో 15 మంది వచ్చినాం. మరి ఏమంటున్నారు అధికారులు? అయిపోయినాయి, చేతులు ఎత్తేసి అయిపోయినాయి, వదిలిపోయినాయి. ఏం సన్న రకమా దొడ్డు రకమా? దొడ్డు రకం కావాలి. సన్న రకం ఉందటనా? సన్న రకం ఇస్తాడు. నువ్వు ఏం చేసుకున్నా? రోగాలు వస్తున్నాయి, శాస్త్రం మాటలకు. ఎట్లా మరి ఇప్పుడు ఎకాలమే వచ్చి ఎంతసేపు అవుతుంది? 2 గంటలు 3 గంటలు అవుతుంది. పొద్దున 8 గంటలకు వచ్చినాం. ఏమంటారు తాత అధికారులు? సన్నవి ఉన్నారు, దొడ్డు లేదంటారు. మరి సన్నయాన్ని ఇస్తురా? ఇస్తాండ్రుగా, సన్న ఇస్తాండ్రు, దొడ్డు లేవంటారు. ఏ ఊరు తాత? వికారాబాద్ డిస్టిక్ కండ్లపల్లి గ్రామం, పూడూరు మండల్. పొద్దుగాలు వేసేట్టుగా మగోనికి పొద్దుగాల లేచి వచ్చినాము, తిండి లేదు, ఏం లేదు. ఈడ ఎకరానికి 2 బ్యాగులు అంటున్నారు. అంతా తిప్పలు సరిపోయేటట్టు లేదు. ఏం చేయాలి? తిప్పలు అవుతుంది. అంతా లైన్ పడి బక్క చిక్కిన వాళ్ళని తొప్పుతున్నారు. మేత లేదు, ఏం లేదు. నీళ్ళు పెట్టి నీళ్ళు తాగుతున్నాం. నీళ్ళైతే పెట్టిరా? పెట్టారు. బువ్వ లేదు. ఏం తాత? ఆకలి అవుతుంది, చక్కెర వచ్చినట్టు అయితే పొద్దుగాల సంధి లైన్ నిలబడి. ఆకలి అవుతుంది, చక్కెర వచ్చినట్టు అయితే పొద్దుగాల సంధి లైన్ నిలబడి. లైన్ నిలబడి 6 గంటలకు వచ్చాము. మాది కొందూరు మండలం. కథ ఎందాక వచ్చింది? గిడికి వచ్చినాము కానీ చక్కెర వస్తుంది నాకైతే. అయితేదో కాదు, ఆ ముట్టిన దగ్గర కూడా బిడ్డ ముట్టిన దగ్గర భద్రం లేదు. ఏం చెప్పాలన్నా అర్థం అయితే లేదు. ఏంది రైతుల బాధ? ఏంది చెప్పు. ఇతనాలు సరిపోను లేవట లోపట? ఏ ఇతనాలు లేవు, అల్దానా ఉత్తలు వెళ్ళే. మరి పోయితే బాగానే ఇచ్చినట్టుగా. అప్పుడు లావులావుడు ఇచ్చారు, ఇప్పుడు సన్న ఇస్తున్నారు. వచ్చారు సన్నవి లేవు, దొడ్డు లేవు. సన్నవి లేవు, దొడ్డు లేవు. అంత ఉత్తదే పని. రైతుల పని అయిపోయింది. చెప్తాత మా షాద్ నగర్ పొద్దున్న 6:30కు వచ్చినాము. అక్కడ లైన్ కట్టినాము. అక్కడ లైన్ అక్కడ అయిపోయినాయి అన్నారు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక 5 బ్యాగులు ఇస్తామన్నారు. 5 బ్యాగులు పోయి 2 బ్యాగులు అన్నారు. 2 బ్యాగుల నుండి ఇప్పటిదాకా లైన్ కదలేదు, వడ్లు ఇయ్యారు. రైతులను ఆగం చేస్తున్నారు. ఈ గవర్నమెంటే ఇట్లున్నది. బయటనేమో నకిలీ విత్తనాలు అంటున్నారు, లోపలనేమో మంచి విత్తనాలు కొనమన్నారు. మంచి విత్తనాలు రైతుకి ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న రైతు, 5 ఎకరాలు ఉన్న రైతు ఒక ఎకరానికి 1 బ్యాగు. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలకు మళ్ళీ ఎప్పుడు రావాలి? డీజిల్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని, ఆటోలు కిరాయిలు కట్టుకొని దాకా వచ్చినాము. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రైతుకు సరిపడా వడ్లు ఇవ్వాలి కదా విత్తనానికి. లేవు, 2 బ్యాగులు ఇస్తే 2 బ్యాగులు తీసుకొని పోయి ఏడవేయాలి. ఏం చేయాలి? రైతులకు ఏం లాభం? రైతులు నష్టపోతున్నారు. ఇలా గవర్నమెంట్ ఇవే వడ్లు. ఇంకోటి దొడ్డు వడ్లకేమో బోనస్ లేదు, సన్నోట్లకు బోనస్ అంటారు. సన్నోట్లు ఏమో సరిపోనిస్తలేరు. సన్నోట్లకు బోనస్. వచ్చి గంట అవుతుంది అంతే. నేను గంట లైన్ కట్టి. మరి ఏమైనా ఆశ ఉందా? దొరుకుతాయని? దొరుకుతలేదు. దొడ్డోళ్ళు కావాలి నాకు. సన్న తింటే పని చేయలేదు, ఏం చేయలేదు. దొడ్డు లేవాడ, సన్న లేవాడ. మనదేమో తాత
పెద్దమంగళవారం ఎట్లా మరి ఏమైనా ఆశ దొరుకుతుందా? చెప్పలేం. లైన్లో అయితే నిలబడము, దొరికితే తీసుకుందాం, లేకుంటే సపోర్ట్ రాకపోదు. మరి ఎందుకని మరి ఈ కథ అంత గోల్మాల వ్యవహారం అంత కింద మీద అవుతుంది అంటే సరిపోలేవా ఇతరాలు ఎట్లా అట్లా ఉన్నాయా లేవా మనం లైన్లో పోయినాక దగ్గరికి పోయినాక తెలుస్తుంది. ఉంటే తీసుకుందాం, లేకుంటే మళ్ళీ మళ్ళీపోదాం. ఇంకేం మాట్లాడదామాట? వాళ్ళ మీద కొట్లానికి అయితే రాదు, మళ్ళీ మరి రావాలి కదా, తప్పదుగా. మళ్ళీ ఇస్తున్నప్పుడు అయితే మళ్ళీ వచ్చి లైన్లో నిలబడాలి. చెప్తా అదే మనదే కన్యా కొందూరే మరి తీసుకున్నావా ఇతర పళ్ళు దొరుకుతలేవు. ఇంతకాలం వచ్చి మరి ఇంటి పోయినాక ముసలేమో తిప్పట్లాడుతుందిగా. అట్లే ఉండదు మా కథ. మరి బార్ ఊరు బస్సారపేట మా ముసలాయన పోయి ఇతరాలు తెస్తున్నాయి ఆమె ఊళ్ళో చెప్పుకునే మందికి. నువ్వు ఇడి పోయి ఉత్తరే నువ్వు అంటూ ఇడివి మరి ఎట్లా? ఏం చేస్తాం ఇక మనము మరి రైతుల పనికి ఇట్లున్నది. ఇక ఒక్క నిల ఇంత పని నిలబడితే ఒక్క బస్ ఇస్తే ఏమవుతుంది? మనకు 10 బస్సులు కావాలి. మా ఇద్దరు ఒకటే. ఇద్దరు దోస్తులేనా? నీకే దొరికినా ఉత్తదేనా? ఒకటే నీళ్ళాడడం మేము. ఎంతసేపు వచ్చి? 1 గంటకి ఎక్కువే. ఇంతకు దొరికేనా మరి పడకపోతారా ఉత్తనే పోతారా? ఒకటే పెట్టట్టున్నది. అంతేనా? ఉత్తకన్నారా? వచ్చినావా? దొరికినా ఇతరా? వచ్చిన పొద్దు మూగ పోతుంది, ఏమి ఇచ్చేటట్లేదు ఇల్లు. ఇక వండేటట్టే ఉండదు. ఎందుకంటే అదే మరి ఇతరాలు అందరు ఇదే మొత్తుకుంటారు, రమ్మన్నారు, ఆ ఇతరాలు ఏమంటారు? కొంతనేమో దొడ్డు పెడతా అన్నారు, మళ్ళీ ఎగసిరి సన్నవి పెడతామంటారు. సన్నది అరిగిపోతుంది మాకు వద్దని మేము వద్దంటున్నాం. మాది మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ కోయిలావా? ఏ మరి మీ కోయిలాగా వచ్చిన ఊరల్లో ఎంతమంది తీసుకొని వచ్చినావు? 30 మంది ఉన్నారు. మరి దొరికియా? ఒక్కటి సున్నా దొరికింది. ఏమైనా ముఖమంతా మార్చుకున్నావు? ఒడ్లు దొరకపోయా కదా, ఒడ్లు దొరకనా పాలమూరుకి వెళ్ళి వచ్చినాం. పాలమూరు సన్నయ్య లేవు దొడ్డు లేవా? ఇక సన్నయ్య మస్తున్నాయంట, బోనస్ బంద్ చేసిండ్రు కదా. బోనస్ ఇస్తారా? బోనస్ బంద్ అయినందుకు ఇక్కడ దొడ్డు బంద్ చేసిండ్రు. అంతమంది అవి పెట్టని సన్నవి అని. దొడ్డు ఇస్తే దొడ్డు పెడతారు జనము. బోనస్ ఇస్తలేమో దొడ్డు సన్నవి బంద్ చేస్తారని సన్నవి ఉండేవి దొడ్డు లేవు అంటుండ్రు. ఇది పరిస్థితి. పేరు మాత్రం అన్నదాత రైతు అంటారు. పొద్దుగాల వచ్చినాం, ఇప్పటి వరకు ఏ ఇత్తనాలు లేవు. చక్కెర వస్తున్నది. ఎట్లా గవర్నమెంట్? ఏం గవర్నమెంట్ ఇది చెప్పండి సార్. మళ్ళీ పోతానికి ఇంత దూరం వస్తుంది అంతా ఒకటే రకం అంటారు. పొద్దుగాల నుంచి వచ్చినాం, లైన్ కట్టినాం, కాళ్ళు గుంజుకపోయినాయి. ఇప్పుడు నా చక్కెర వస్తుంది, ఆడికెళ్ళి వచ్చినాం. ఏది గవర్నమెంట్ ఏం చేస్తుంది? రైతులకు అన్యాయమే సార్. రైతులు గవర్నమెంట్ 2 బ్యాగులైనా వచ్చిన సాధ్నగర్ నుంచి వచ్చి ఒడ్లు కొనడానికి వచ్చి అంతే. లేదు ఇంకా లైన్ పెద్దగా ఉంది. ఒడ్లు లేని ఏం చేస్తాం? ఒడ్లు ఉండాలి కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వ్యవస్థ లేదు, తాగునీరు లేదు ఇప్పటి వరకు. ఉన్న రైతులకు ఇప్పటి వరకు ఇట్లా లేవు. మొత్తం వ్యవస్థ లోపం, ఏం లేదు, ఇక్కడ శూన్యం అంతే. గజ్వేల్. పెద్ద మనిషి బాగుండా కేసీరావు? ఉన్నాడు. బాయ్కానే ఉంటున్నాడుగా, పోతున్నావా? అప్పుడప్పుడు ఏంటి కథ? మరి ఎప్పుడు వచ్చినావు? ఏం ఓట్లు కావాలి? సీడ్ వచ్చిందని వచ్చినాము. ఇవరకు వచ్చినావా? ఇప్పుడేనా? ఇదివరకు వచ్చినాము. అప్పుడు వచ్చిరా? మొన్న మేళ అంటే వచ్చినాము. ఆ రోజు ఇట్లా గడబడైంది, మధ్యలోకి ఇలా కొట్టేసారు. మళ్ళీ ఇస్తారు ఈ రోజు అని మళ్ళీ పేపర్కి ఇచ్చారు. మళ్ళీ వచ్చి కనుక్కుందాం వచ్చేవరకల్లా 100 మంది సమయం. మళ్ళీ అయిపోయింది కదా. సప్పుడే వెళ్ళేవాడు, సైలెంట్గా వెళ్ళేవాడు. మళ్ళీ సప్పుడే ఏం అంత దూరంకి వెళ్ళొచ్చి కూడా వేస్ట్ అని అట్లా. అంత బాగేనా? విత్తనం కోసం తిరుగుతున్నాము. ఈడనేమో లేవు అంటారు, ఈడేమో అడుగుతానేమో అన్ని ఉన్నాయి అంటారు. మీకేమో అన్ని ఉన్నాయని చెప్తారు, ఈడనేమో అడిగితే ఇది లేదని చెప్తారు, ఈ విత్తనమే లేదంటారు. DRR 75 అక్కడ అడిగినా అక్కడ అడిగితే ఇక్కడ పంపించారు. ఇక్కడ ముంగట ఉన్నది ఇంకోటి.
ఇప్పుడు నకిలీ విత్తనాలతోటి అన్నదాతలు ఆగమైపోతున్నారు అనేది సర్కారు ఆలోచన చేసి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, అచ్చమైనవి స్వచ్ఛమైనవి మచ్చలేవని సర్కారు చెప్పింది. సరే ఆశతోటి కడుపు కట్టుకొని కాలు కట్టుకొని వాళ్ళు కిరాయిలు పెట్టుకొని వచ్చిర్రు, అంతేనా కదా? మరి ఇక్కడ ఎవరు చూడు అయ్యో మేము కూరు పొద్దుగాలు వస్తుంది లైన్ కడితే బువ్వ తినలే బుగ్గి తినలే చాయ తాగలే పానం నిస్సత్వం అవుతుంది చక్కెర వచ్చిందని అంటున్నారు రైతులు. మరి వాళ్ళకి విత్తనాలు ఎందుకని మరి కొరత అవుతున్నాయి ఏమిటికి అంటే సరిపోని తయారు చేయలేదా లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ రాజేంద్ర నగర్లో? విత్తనాలు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి సార్. దొడ్డు రకం విత్తనం అనేది మేము తక్కువ క్వాంటిటీలో ఉంది, అది ఉన్నంత వరకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ సోనా స్టేట్ మొత్తానికి సరిపడా విత్తనం ఉంది. సన్న రకాలు అన్ని రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి యూనివర్సిటీలో. అన్ని రకాలు మేము గోడం ఫుల్ ఉంది, అన్ని సన్న రకాలు మొత్తం స్టేట్ మొత్తానికి సరిపడా విత్తనాలు ఉన్నాయి సార్. తెలంగాణ సోనా సన్న రకం ఉంది. దొడ్డు రకం సార్ చెప్తారు. ఈ దొడ్డు రకం ఏంటంటే ఇప్పుడు ఈ జనాలందరూ కూడా వచ్చింది RNR 28361 అనేటువంటిది కొత్త రకం. ఇది గత సంవత్సరమే మా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైంది. ఈ రకం ఏంటంటే ఇతర దొడ్డు రకాల కంటే కాస్త ఎక్కువ పంట కాలం, అదేమో మామూలుగా 120 రోజులు ఉంటుంది, ఇదేమో 135 రోజులు, కాబట్టి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనేసి చాలా మంది ఈ రకానికి కావాలనేటువంటిది వీళ్ళ ఉద్దేశంతో చాలా మంది వచ్చారు. అయితే మనము ఈ వెరైటీని ఏంటంటే దాదాపు ఒక 2000 మందికి సరిపోయా అంటే 2000 ఎకరాలకు సరిపోయేంత మనం ప్రొడక్షన్ చేసినాం. కానీ ఇక్కడ జనాలు ఎక్కువ రావడం వల్ల ఏమైందంటే నిన్న కొద్ది ఇష్యూ చేసినాం, ఈ రోజు కూడా కొద్ది ఇష్యూ చేసినాం. అది ఆ వెరైటీ ఒకటి అయిపోయింది. అది కాకుండా ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణ సోనా కానీ ఇంకా సన్న రకం 31479 కానీ ఈ రకాలన్నీ మన దగ్గర ఇంకా ఉన్నాయి. అయితే ఈ 28361 కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని మాకు తెలుసు. అందుకే మేము అందరికీ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ మేము ఇవ్వలేము. మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంత చేయగలుగుతుందో అంతే చేయగలుగుతాం. అయితే దీన్ని ఏం చేసామంటే మన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అని ఉంది TSSDC, వాళ్ళకి కూడా మేము మా బ్రీడర్ సీడ్ ఇచ్చి ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్ చేయించాము. ఇక్కడ జీడిమెట్లలో వాళ్ళ ఆఫీస్ ఉంది, ప్రభుత్వంది అది కూడా. వాళ్ళ దగ్గర ఈ 28361 ఏదైతే ఇప్పుడు రైతాంగం అదే కావాలి అని గొడవ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా సరిపోని విత్తనం జీడిమెట్లలో ఉంది. ఆ వెరైటీ గురించి కూడా మనము వాళ్ళకి నెంబర్లు కానీ అది ఎక్కడ అనేది కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేసాము. కావాల్సిన రైతులు అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. మేము తయారు చేసింది ఒక రౌండ్ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. ఇప్పుడు మేము బ్రీడర్ సీడ్ ఇస్తాము, వాళ్ళు ఫౌండేషన్ సీడ్ సర్టిఫైడ్ సీడ్ ప్రొడక్షన్ చేసి రైతులకు ఇస్తారు. అదే మరి ఇప్పుడు రాజేంద్ర నగరం విత్తనాలు కొనుక్కుంటేనేమో రైతులకు ఒక నమ్మకం ఇక అది సరే ఇదే ఇప్పుడు ఇదే కావచ్చు, ఇది ఆడామినా కానీ ఏ జీడిమెట్లాట అది ఎంతో మన అంటే ఒక అది కూడా ప్రభుత్వ సంస్థనే. అది కూడా బ్రీడర్ సీడ్ అనేది మూల విత్తనం మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తీసుకుపోయి అక్కడ మల్టిప్లై చేసి రైతాంగం కోసమే సీడ్ ప్రొడక్షన్ చేసి ఇచ్చే సంస్థ కాబట్టి అది కూడా ప్రభుత్వ రంగ సంస్థనే, అది ప్రైవేట్ది కాదు. ఈ రకాలన్నీ కూడా TSSDCలోన మన వివిధ స్టేట్లో ఉన్నటువంటి అన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో ఏ జోన్కు సంబంధించిన ఆ జోన్ రకాలు అన్ని రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు లేవనేది లేదు. రైతాంగానికి మన రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి సరిపడా విత్తనాలు పూర్తిగా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒక్క కొత్తగా రిలీజ్ అయిన దొడ్డు రకం మాత్రమే 2000 ఎకరాలకు సరిపడా విత్తనం మాత్రమే ప్రొడ్యూస్ చేయడం అయింది. వచ్చే సంవత్సరానికి అది పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తానికి అందుబాటులో తీసుకురావడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేయడం జరుగుతుంది. అది కొత్త రకం కాబట్టి తక్కువ ఉంది విత్తనం. అదే మీకు తెలంగాణ సోనా 3-4 సంవత్సరాలు గత 10 సంవత్సరాల నుంచి ఉంది. అది 2015 నుంచి రిలీజ్ అయిన రకం తెలంగాణ సోనా. అది స్టేట్ మొత్తానికి సరిపడా మిగతా వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో కూడా సీడ్ మల్టిప్లికేషన్ ఉంది. ఈ దొడ్డు రకం అనేది పోయిన సంవత్సరమే రిలీజ్ అయింది కాబట్టి అది స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ కావడానికి టైం తీసుకుంటుంది. కొంచెం రైతులు సహకరించాలి. మన దగ్గర ఉన్న విత్తనం మన దగ్గర తీసుకోవడము, తర్వాత TSSDCలో ఉన్న విత్తనం TSSDCలో తీసుకోవడము, దానికి ఆల్టర్నేటివ్గా ఉన్న దొడ్డు రకాలు కూడా KNM 118 కానీ RNR 29325 కానీ KNM 12368 అనేది అది ఎక్కడ తయారైతుంది? దాని కథ ఏంది? అది కూనారం పరిశోధనా స్థానం అని పెద్దపల్లి దగ్గర ఉంది. అక్కడి నుంచి వచ్చిన సన్నగింజ రకం, అది ఇంకా విడుదల కాలేదు. చిరు సంచుల దశ అంటాం. అంటే ఏదైనా ఒక వెరైటీ రిలీజ్ అవ్వాలంటే 3 సంవత్సరాలు రైతుల పొలాల్లో వేసి పరీక్ష చేస్తాం మేమే మా విశ్వవిద్యాలయం. అది బాగుంది అనిపిస్తేనే విడుదలవుతుంది. విడుదలైనాకనే ఈ ఫౌండేషన్ సీడు బ్రీడర్ సీడు సర్టిఫైడ్ సీడ్ వస్తాయి. అది బాగుంది అంటున్నారా మరి?
అది ప్రస్తుతానికైతే రైతుల అభిప్రాయం చాలా బాగుంది. 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం పరీక్షలో మాత్రమే ఉంది. కాబట్టి అది రైతులకు విత్తనం కేవలం 4 కిలోల కిట్టు దొరుకుతుంది తప్ప ఇట్లా ఎకరాలకు దొరకదు. తర్వాత ఈ ఏదైతే 28361 ఉందో ఇది మనకు తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ముఖ్యమైన సూచన రైతులకు చేసేది ఏంటంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఏదైతే విత్తనాలు కొన్నారో, ఇప్పుడు ఇంతమంది వచ్చి కొన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ విత్తనాలని మళ్ళీ విత్తనం కింద తీసేటట్టు ఉంటేనే మా కృషి అనేది ఉపయోగం ఉంటుంది. ఇది తీసుకెళ్లి మార్కెట్లో అమ్మిరు అనుకోండి, మరి మార్కెట్లో కొన్న సర్టిఫైడ్ సీడ్ కూడా అంతే కదా, సర్టిఫైడ్ సీడ్ కొని మార్కెట్లో అమ్మితే సరిపోతుంది. దానికోసం ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చారంటే మా మీద నమ్మకం. మీరే అన్నారు ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నమ్మకమైతే ఉంటుంది. ఆ నమ్మకమైన విత్తనాన్ని 1 సంవత్సరం అన్నా మనం మల్టిప్లై చేసి ఇంకొక రైతులకు ఇవ్వగలిగితే కొంత మా బాధ్యత తగ్గుతుంది. ఎందుకంటే ఇది సూటి రకాలు, వరిలో అన్నీ కూడా సూటి రకాలు, హైబ్రిడ్లు కాదు. ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు. మనం కోసేటప్పుడు కొంచెం బెరుకులు లేకుండా చూసుకొని మనకు ఎంత అవసరమో, తర్వాత తోటి రైతుకి ఎంత అవసరమో అంత కనుక మనం చేసుకోగలిగితే మన విత్తనం మనమే తయారు చేసుకోవచ్చు. అయితే కొంతమంది రైతులు ఉన్నారు, ఇప్పుడు ఈ 28361 కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేసి తోటి రైతులకు అంచే వాళ్ళు ఉన్నారు. ఇందులో కూడా ఎవరైనా మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉంటే నేను వాళ్ళకి చేసే సూచన ఏంటంటే ఈ విత్తనాలని కూడా ప్రొడక్షన్ చేసి ఆ ఏరియాలోనే ఇతర రైతులకు ఇచ్చినట్లయితే ఇతర రైతులు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ విత్తనం వాళ్ళ పొలంలోనే పండించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏమంటే రాష్ట్రం మొత్తం మీద నిన్నటికెళ్ళి అంటే మన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల్లో వరిలో కానివ్వండి, కందిలో కానివ్వండి, వివిధ పంటల్లో నాణ్యమైన విత్తనము రైతులకి 1 గ్రామానికి 3 రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతులు మనం ఇచ్చే విత్తనం ఇందాక సార్ చెప్పినట్టు ఈ విత్తనాన్ని మనం మళ్ళా సీడ్ ప్రొడక్షన్ చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి కానీ మిల్లులకు తోలడానికి కాదు. ఆ ఉద్దేశంతోనే ప్రతి రైతు కూడాను నాణ్యమైన విత్తనం పొందాలా, ఆ నాణ్యమైన విత్తనోత్పత్తి చేయాలా అనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన నాణ్యమైన విత్తనం కోసం సరఫరా చేయడం అనేది నిన్నటి నుంచి మొదలైంది. ప్రతి విలేజ్కి యూనివర్సిటీకి సంబంధించిన నాణ్యమైన విత్తనం కొత్త రకము హై ఈల్డ్ వచ్చేటటువంటి ప్రతి రకాన్ని కూడాని ప్రతి విలేజ్లో నిన్న ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడాను మిగతా అంటే ఒక విలేజ్లో 3 రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఈ నాణ్యమైన విత్తనం యొక్క విలువ కానీ అధిక ఉత్పాదకతను పెంచడం కానీ అధిక దిగుబడి పొందే దిశగా రైతుల్ని మేము ఏ విధంగా కృషి చేయగలగాల, వాళ్ళని ఏ విధంగా తెలియజెప్పాలనే దానికోసం అనేసి ప్రతి విలేజ్లో 3 రైతులకు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు అది మళ్ళీ విత్తనోత్పత్తికి తోడ్పడాలి కానీ మిల్లులకు ఇట వేరే అమ్మొద్దు అన్నట్టు. విత్తనోత్పత్తి కోసమే వాడాలి అది. తోటి రైతులకి మిగతా రైతు ఇప్పుడు విత్తనం ఉత్పత్తి చేసే రైతు తోటి రైతులకి ఇవ్వాలా. మా దగ్గర తీసుకెళ్లే సీడు ఫౌండేషన్ సీడు. ఇప్పుడు ఆ 3 రైతులను ఎట్లా ఎంపిక చేస్తుర్రు ఒక ఊరికి? మండల మన వ్యవసాయ శాఖ ద్వారా మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళు డిసైడ్ చేసి మేము కొద్ది మొత్తంలోనే ఇస్తున్నాం. అది కూడా అంటే విత్తనోత్పత్తి చేయొచ్చు, ఈ విత్తనం మంచి విత్తనము, నాణ్యమైన విత్తనం రైతులు కూడా పండించవచ్చు అనే అవగాహన కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇది మొత్తానికి సుక్క సెమటగా చిపుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఇది రైతన్న గొప్పతనం ఏంది, రైతన్న అసలు రాజ్యానికి రాజు అనేది ఎట్లా వచ్చింది, ఏంది ఏం కథ అంటే మరి ఇవాళ రాజేంద్ర నగర్లో వరి పరిశోధన విశ్వవిద్యాలయ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మరి ఇక్కడ ఉన్న అధికారులు మాట్లాడిరు, ఇక్కడ ఉన్న రైతన్నలు మాట్లాడిరు. రైతన్నలు మేము పొద్దుగాలు వచ్చి లైన్ కట్టినాం, విత్తనాల కొరత ఉంది అనేది వాళ్ళు చెప్తుర్రు, విత్తనాల కొరత ఉందని వాళ్ళు చెప్తుర్రు. కానీ ఇక్కడ సంబంధిత అధికారులు అయితే ఏమంటారు, మా శక్తి మేర మేము విత్తనాలు తయారు చేసినాము, ఇవాళ తెలంగాణలో ఉన్న అందరు రైతులకు మేము అందేయలేకపోయినా కొంతమందికైనా మేము అందేయగలుగుతాము. ఇక మరి ఇంకా కొన్ని ఒడ్లు కూడా ఉన్నాయి కానీ మరి అది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేపట్టిందయ్యా అంటే మరి ఇప్పుడు ఊరూరా నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలనే ఒక సంకల్పం తీసుకొని ఊరూరా వ్యవసాయ శాఖ అధికారులతోటి ఊరుకు 3 రైతన్నల
సేకరించి వాళ్లకు విత్తనాలు ఇచ్చి ఆ విత్తన ఉత్పత్తి మరి ఇంకిత ఆ ఊరు ఉన్న రైతన్నలకు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా అవి ఆ రైతులు ముగ్గురు రైతులు పండించిన విత్తనాలు కూడా మరి మిల్లులలో వేయకుండా అమ్మకుండా ఆ విత్తనాలనే మళ్ళీ మిగతా రైతులకు ఉపయోగపడేలా మరి ఆ రకంగా సర్కారు చర్యలు తీసుకుంటుంది అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అధికారులు అంటున్నారు. పాపం కొంతమంది రైతన్నలను చూస్తేనే బాధ అనిపిస్తుంది. మేము పొద్దుగాల కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఆటో కిరాయి తీసుకొని టాటా సుమో తీసుకొని వస్తేవి ఇక్కడ విత్తనాలు దొరకపాయే ఏంది మా బాధ అని వాళ్ళు ఇక్కడ చెప్పేదేమో అధికారులు ఈ రకంగా చెప్తున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా అన్నదాతలకు ఏ లోటు లేకుండా వాళ్ళ బాధలను అర్థం చేసుకొని సర్కారు దీని మీద మరి చొరవ తీసుకొని ఈ రైతన్నలకు అన్నదాతలకు మరి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉంది. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత, రాజేంద్ర నగర్, గడ్డ.